కళ్ళ ఎదురుగుండా శరవేగపు మార్పులు అన్నటువంటిది కనబడుతుంది. అందులో ఒకటి ఇప్పటికే కనబడుతున్నటువంటిది మన పేమెంట్ సిస్టంలో ఈ క్యూఆర్ కోడ్లు, ఫోన్ పేమెంట్లు, ఫోన్‌పేలు ఇట్లాంటివన్నీ చూసేసాం. అవే కాకుండా ఇంకా కొత్త సంస్థలు కూడా చివరికి వాట్సాప్‌లు, ఎయిర్‌టెల్‌లు ఇట్లాంటి పేమెంట్ యాప్స్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఇదైతే ఇప్పుడు కొత్తగా డ్రైవర్‌లెస్ కార్స్, కార్‌లో డ్రైవర్ సీట్‌లో కూర్చుంటారు అంతే. కారు అదే నడుపుకుంటా వెళ్తుంటుంది. అవి కూడా ప్రారంభమైపోయినాయి. ఇవి మన దేశం లాంటి చోట్ల ఇంకా ఆశించినంతగా స్టార్ట్ కాలేదు. ఇవి మిగతాయి జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనం కూడా చెయ్యక తప్పని పరిస్థితి ఉంటది. ఎదుగుదలకి అవకాశం ఉంటది. ఇంకొక వైపున చూస్తే టెస్లా అఫీషియల్‌గా రోబోటిక్స్ వచ్చేటప్పటికి ఆరిజోనా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంది టెస్ట్ రోబో టాక్సీస్ కనుక అమెరికాలో సెట్ అయిపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ట్యాక్సీస్ కూడా ఇప్పుడు మొన్న కనుక టెస్లా వాడి కారు బుక్ చేసిన ఇంటి యజమాని దగ్గరికి నేరుగా వెళ్ళింది. నన్ను కొనుక్కున్నారు, మీరు వాడుకోండి అని చెప్పి. అట్లాగా ఇక ట్యాక్సీలు కూడా వాటంతట అయ్యే ఆటోమేటిక్‌గా రన్నింగ్‌లోకి వస్తాయి.